గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ సాత్విక. ఎస్, తమిళ చూడంగానే వ్లాగ్ ఏంటో అర్థమైంది అనుకుంటాను. మేము సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. ఆన్ ది వే రిక్షా మీద వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి 20 to 25 minutes పట్టింది. ఎస్, టెంపుల్ రీచ్ అయిపోయాం. అండ్ చాలా పెద్దగా ఉంది టెంపుల్. అండ్ అక్కడ ఎవ్రీ డే 3 times ఆర్తీస్ అవుతాయి. చాలామంది రష్ వచ్చారనమాట. థర్స్డే అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంత రష్ ఉన్నారు. అండ్ టైమింగ్స్ మార్నింగ్ 6కే టెంపుల్ ఓపెన్ అవుతుంది. అండ్ 7కి ఒక హారతి ప్లస్ 12కి ఒక హారతి అండ్ ఈవినింగ్ 6:30కి ఒక హారతి అనమాట. మేము మధ్యాహ్నం 12:30కి ఆరతికి ఆ టైంకి అందాలని కొంచెం ముందే వెళ్ళాము. అక్కడ ఇంకా భజన అలాంటివన్నీ చాలా చేస్తున్నారు. అండ్ చూసారు కదా ఎలా అవుతుందో భజన. ఇది బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్ అంతా ఒకటే, కాకపోతే ఇంకా చాలా చూసేటివి ఉంటాయి. సో ఇలా లోపలికి ఇంకా ఎంట్రీ అవుతుంటే చాలా డిఫరెంట్ సాయిబాబావి అన్నీ, అంటే సాయిబాబా గారు ఏమేమైతే అన్నీ చేశారో, అన్నదానం చేసేటప్పుడు ఇలాంటి బర్తన్స్ అని హిందీలో అంటారు, తెలుగులో మనం గిన్నెలు అంటాం కదా, సో అలాంటివి అనమాట. అండ్ దేవుడికి సంబంధించిన పాదాలు, దేవుడివి డ్రెస్, స్లిప్పర్స్ దేవుడివి, అవన్నిటిని బ్యాక్ సైడ్ అంతా స్టోరేజ్ సేమ్ లాగా మ్యూజియం లాగా అనిపించింది నాకు. అంత చాలా బాగుంది. అంటే ఒక దేవుడి గురించి ఇవన్నీ కూడా పెట్టడం. న్యూఢిల్లీలో నేను ఫస్ట్ టైం ఇలా మన సాయిబాబాది టెంపుల్కి వెళ్ళడం. సో ఇదే ఆ పాదాలు, నేను చెప్పిన పాదాలు అనమాట. చాలా మంది ఆ పాదాల మీద అలా పడి మొక్కుకుంటున్నారు. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తుంటేనే ఇంకా చాలా గాడ్స్, దేవుడివి అన్నిటినీ ఇలా సపరేట్గా విగ్రహాలు అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇది మెయిన్ ఏరియా, బండారా ఏరియా. బండారా అంటే భోజనాలు పెట్టడం, హిందీలో బండారా అంటారు, మన తెలుగులో అన్నదానం అనొచ్చు, భోజనాలు పెట్టడం అనొచ్చు. సో ఇలా లైన్లో అందరం వెళ్తారనమాట. మేము ఎలా అయితే వెళ్తున్నామో లైన్లో. అండ్ ఇక్కడ నార్త్ సైడ్ మనలాగా పులిహోర ఇలాంటి ప్రసాదాలు ఉండవండి. ఇక్కడ అంతా లైక్ పూరి, కడి అంటే పప్పు, దాల్ అండ్ బనానా అండ్ ఇలాంటివే సింపుల్ అండ్ క్యూట్గా బండారాలో పెట్టుకుంటారు. వాటినే 3 times రిపీట్ చేస్తారు. నేను అందుకే పెట్టాను తమిళలో 3 times ఫుడ్ ఫ్రీ అని. అండ్ ఎవ్రీ మార్నింగ్ కూడా పూరి అండ్ ఆలూ సబ్జీ ఉంటుంది, ఆలూ కూర. అండ్ ఆఫ్టర్నూన్ బనానా అండ్ పూరి, కడి అదే దాల్. అండ్ ఈవినింగ్ కూడా సేమ్ అలానే రిపీట్ చేస్తారు. ఓ ఇక్కడ నార్త్ వాళ్ళకి అది చాలా ఎక్కువనే, లైక్ పూరి ఇవన్నీ వాళ్ళకి అలవాటు కాబట్టి. మన సైడ్ లాగా ఇక్కడ అంతా పులిహోర అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఇది చాలా మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్, ఇంకా రిక్షాలో రిటర్న్ అయిపోయాం ఇంటికి. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మైలీ సాత్విక. చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ వస్తున్నాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్.